అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ భూర్తి, సోషల్ జర్నలిస్ట్. వ్యాపారం బ్రిటిష్ వాడిని చూసి నేర్చుకోవాలా. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపారాన్ని అద్భుతంగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందుకంటే పూర్వకాలం బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నప్పుడు తేయాకు వ్యాపారం మొదలుపెట్టారు. ఫస్ట్ టీ వ్యాపారం చేయాలంటే ఏం చేయాలో తెలియక ఇక్కడ టీ తాగేవాడు ఎవడూ లేడు కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఫ్రీగా టీ ఇవ్వడం మొదలుపెట్టారు బ్రిటిషర్స్. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫ్రీ టీ ఆపేశారు. ఆ తర్వాత టీకి అలవాటు పడినటువంటి అందరూ కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇది కదా వ్యాపారంలో మజా. ముందు అలవాటు చేయాలి, తర్వాత దాన్ని రేటు పెంచాలి. ఇది బ్రిటిషర్స్ స్కీమ్. ఈ స్కీమ్ని యాజ్ ఇట్ ఈజ్గా జియో అంబానీ పాటించాడు. జియోని సిమ్ను ముందు ఫ్రీగా ఇచ్చారు, తక్కువ రేటుకి ఇచ్చారు. ఒక నెల ఫ్రీగా వాడుకొని అన్నారు. డే అండ్ నైట్ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్లీ రేటు పెంచేశారు. సో బ్రిటిష్ యొక్క రూల్ని అంబానీ అద్భుతంగా అమలు చేశారు. ఇది ఎవరి స్కీము, ఎవరి స్కామ్ అంటే ప్రధానమంత్రి మోడీ ఏమో అనిపిస్తుంది. మోడీ కూడా ఇప్పుడు అదే అన్నాడు. ఇండియాని ప్రపంచంలో నిలబెట్టాలంటే మనం డిజిటల్ క్యాష్కి వెళ్ళాలి, ఖచ్చితంగా అందరూ డిజిటల్ ట్రాన్సాక్షనే చేయాలని అందరికీ ఫోన్పేలు, గూగుల్ పేలు అన్నీ అలవాటు చేసేసారు. భీమ్ యాప్ అని, ఆ యాప్ అని, అన్ని యాప్లు డబ్బులన్నీ రూపాయి నుంచి కోట్ల రూపాయల వరకు ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ మొదలుపెట్టారు. తీరా మొన్నటికి మొన్న ఫోన్పే మీద, గూగుల్ పే మీద అద్భుతంగా ట్యాక్స్ వేశారు. ప్రతి ట్రాన్సాక్షన్కి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఇది కదా వ్యాపారం. బ్రిటిషర్స్ నుంచి నేర్చుకున్నది ఎవరు? మన ప్రధానమంత్రి మోడీ. కాబట్టి వ్యాపారం చేయడంలో అద్భుతమైనటువంటి దిట్టగా మన మోడీని చెప్పుకోవచ్చు. వాట్ ఎవర్ మేబీ, దేని మీద ట్యాక్స్ వేయాలి, దేన్ని అద్భుతంగా అమ్మేయాలి, ప్రజలకు తెలియకుండా ఎలాగ అమ్మేయాలి. అదేవిధంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఇంటర్నల్ స్కీమ్ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందో దాన్ని అద్భుతంగా అమలు చేయడంలో మోడీ గ్రాండియర్గా సక్సెస్ అవుతున్నాడు. అది మన నిర్మలక్క ద్వారా. నిర్మలక్క మా ఆస్తులు మేము అమ్మేస్తున్నామని ఇంట్లో చెంబులు గిన్నెలు అమ్మేసినట్టుగా బిఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటివన్నీ అమ్మేయడానికి రెడీ అయిపోతుంది. పాత చీరలకు స్టీల్ సామాను అమ్ముతారు కదా, అలా అమ్మేస్తున్నారు ప్రభుత్వ సంస్థలు. అదేవిధంగా ప్రజలు నిత్యావసర వస్తువులు, నిత్యావసర అవసరాల కోసం వాడే ప్రతి ట్రాన్సాక్షన్ మీద అద్భుతంగా ట్యాక్స్ వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వజ్రాల మీద 4% ట్యాక్స్ ఉంటే మనం నిత్యం తినే తిండి మీద 18% ట్యాక్స్ ఉంది. వ్యాపారమే మజాక. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలను చూసి మనం చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe our channel.